హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బూమ్ సినిమా. టుడే మన టాపిక్ వచ్చేసి మహారాజా. అంతకంటే ముందు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది 2.3K వ్యూస్ తోని. అసలు మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మనకు మహారాజా సినిమా నేషనల్ వైజ్ గా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు మన కంట్రీలో. అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా ఒక రేంజ్ లో దుమ్ము దులిపేసింది. కానీ ఇప్పుడు ఆ సినిమా మనకు చైనాలో రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. చైనాలో 40,000 స్క్రీన్ లో రిలీజ్ అవుతుంది. ఒక రేంజ్ లో రిలీజ్ అవుతుంది. అంత భారీగా రిలీజ్ అవుతుంది. అసలు మహారాజా సినిమా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఆ స్టోరీ, ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే నాకైతే అసలు కట్టిపడేసింది. నేనంటే ఇదేదో మామూలు సినిమా, యావరేజ్ సినిమా అనుకున్నాను. కానీ అమ్మో, అసలు ఈ సినిమా ఎంత బాగుంటుందంటే, ఫ్లాట్ వచ్చేసి మన హీరో ఒక చెత్తబుట్ట గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. నా చెత్తబుట్ట పోయింది, వెతికించండి. అసలు స్టోరీ మొత్తం అలాగే రన్ అవుతూ ఉంటుంది. ఏంటి చెత్తబుట్ట చెత్తబుట్ట అంటున్నా అనుకుంటాము. కానీ తర్వాత ట్విస్ట్ తెలుస్తుంది, తన కూతుర్ని ఎవరో రేప్ చేశారని, వాళ్ళని పట్టుకోవడం కోసం. ఆ తర్వాత ఇంక మనకు క్లైమాక్స్ వచ్చేసి ఒక రేంజ్ లో ఉంటది. నేను ఇలాంటి క్లైమాక్స్ ఒకే ఒక సినిమాలో చూసాను. ఆ సినిమా పేరు మీకు చెప్తాను. ఆ సినిమా వచ్చేసి ఓల్డ్ బాయ్ కొరియన్ సినిమా. ఆ సినిమాలో కూడా ఇలాగే ఒక తండ్రి, వైఫ్, కూతురు ఉంటారు. ఆ వైఫ్ ని చంపేసి ఆయన తీసుకెళ్లి ఒక చీకటి గదిలో బంధించి హింసిస్తూ ముసలయ్యేంత వరకు అతను వదలరు ఫ్రెండ్స్. ఆ తర్వాత అతను బయటకు వస్తాడు. విలన్స్ తో ఫైటింగ్, విలన్ చంపడము. ఆయనకు అనుకోకుండా ఒక అమ్మాయి పరిచయం అవుతుంది రెస్టారెంట్ లో. ఆ తర్వాత మన క్లైమాక్స్ రివీల్ వచ్చేసరికి సేమ్ మహారాజా సినిమాలో కదా, మహారాజా సినిమాలో కూడా అంతే. తన కూతురు రేపు అవ్వడానికి కారణం ఎవరు ఉంటారు? తన తండ్రే ఉంటాడు. ఆ ట్విస్ట్ తన ఫైనల్ లో క్లైమాక్స్ లో తనకు తెలిసి ఎంత బాధపడతాడు తండ్రి. సేమ్ మనకు ఓల్డ్ బాయ్ సినిమాలో కూడా అలాగే ఉంటది. అతనే తన కూతురుతోనే డేట్ చేస్తాడు. అది క్లైమాక్స్ రివీల్ అయ్యాక అసలు అసలు సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఇలా ఉండాలి. ఇంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఉండాలి. అసలు నాకు తెలిసి అలాంటి సినిమా ఓల్డ్ బాయ్ తర్వాత నేను మహారాజాని చూసాను. అంత బాగుంటది. సూపర్ సినిమా మహారాజా. అసలు ఇప్పుడు 40,000 స్క్రీన్స్ లో చైనాలో రిలీజ్ అవుతుంది. చూడాలి మరి. మా తమిళకు అసలు 1000 కోట్లు అనేది ఒక మైలురాయిగా ఉండిపోయింది. మనకు మొన్న కంగువా కొడుతుంది అనుకున్నాం, అది కూడా కొట్టలేకపోయింది. చూడాలి ఈ సినిమానన్నా 1000 కోట్లు వసూలు చేస్తుందా అని. ఎందుకంటే 40,000 స్క్రీన్స్ అంటే చైనాలో మనకు దంగల్ మనకు ఇండియాలో వచ్చేసి 700 కోట్ల వరకే వసూలు చేసింది. కానీ చైనాలో వచ్చేసి 1300 కోట్లు వసూలు చేసింది. ఆ విధంగా చైనాలో కనుక ఈ సినిమా క్లిక్ అయిందా ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది. 2000 crore ఈజీగా కొట్టేస్తుంది. ఎందుకంటే చైనా వాళ్ళకి ఒక్కసారి మూవీ నచ్చిందంటే వాళ్ళు ఏ రేంజ్ వరకు తీసుకెళ్తారో మనం ఊహించలేం కనీసము. చూడాలి మరి ఎంత పెద్ద హిట్ అవుతుందో మహారాజా. నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. 40,000 స్క్రీన్ ఏంటి అసలు. విజయ్ సేతుపతి గారు ఎంత బాగా యాక్ట్ చేశారంటే, ఆయన యాక్టింగ్ ఒక లెవెల్. అసలు నాకు సినిమా చాలా చాలా ఇష్టం. మీరు కూడా చూసేయండి, చూడాలంటే. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్ తో వస్తాను. థ్యాంక్ యూ ఆల్.